గత 5 సంవత్సరాలుగా దావోస్ పర్యటన ఏ విధంగా జరిగింది? నాకు చలేస్తుంది. అక్కడ స్నానం చేయలేని పరిస్థితి. ఆ! అక్కడ నిజంగా వాళ్ళు మాట్లాడిన మాటలు ఎంత కామెడీగా ఉన్నాయంటే బొబ్బట్లు, పచ్చళ్ళు, అప్పడాలు, కోళ్ళు, కోడిగుడ్లు. ఆ! కనిపించిన ప్రతి దాన్ని తాకట్టు పెట్టుకోవటం, అమ్ముకోవటం, కబ్జాలు చేయటం, మనుషుల్ని చంపేయటం, వైజాగ్‌లో 2,00,000 ఎకరాల్లో గంజాయి పంట వేయటం, 25,000 కేజీల డ్రగ్స్ తీసుకురావటం. ఇన్ని జరిగినా కూడా మీరు ఏనాడు కూడా ఇలాగ మైకు పెట్టి జగన్మోహన్ రెడ్డిని గానీ, వాళ్ళ ఎమ్మెల్యేని గానీ, వాళ్ళ కార్యకర్తల దగ్గర కూడా మైకు పెట్టే పరిస్థితి మీకు గత 5 సంవత్సరాలుగా లేదు. కానీ ఇప్పుడు ఏందంటే ఇంత డెవలప్‌మెంట్ జరుగుతున్నా కూడా మీరు ఇప్పుడు పెడుతున్నారు అంటే మీకు తెలుసో తెలీదో పోయినసారి మీడియా వాళ్ళ మీద కూడా ప్రతి ఒక్క మీడియా ఏబిఎన్ కావచ్చు, అలాగే టీఫే కావచ్చు, మహా న్యూస్ కావచ్చు, ప్రతి ఒక్క ఛానల్ మీద కూడా కేసులు పెట్టి హైదరాబాద్ వచ్చి తీసుకెళ్ళిన మాట వాస్తవం. కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. మీరు ఏ ప్రశ్న అయినా అడగొచ్చు. ఏదన్నా కూడా మేము చెప్పడానికి సిద్ధంగా ఉన్నాం.